గురువుగారు చేతబడులు అని అంటూ ఉంటారు. చేతబడి చేశారు మాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అని అంటారు. ఇప్పుడు మనం చంద్రుడి మీదకే వెళ్ళొస్తున్నాం కదా, ఈ కాలంలో కూడా ఇవి నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చండి. ఎంత టెక్నాలజీ మారిపోయినప్పటికీ కూడా మూఢనమ్మకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉంటాయండి. సెంటిమెంట్లు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, విలువలు ఉన్నాయి. ఇంకా మనము తినే ఆహారం ఉన్నంత వరకు కూడా ఇలాంటివి ఉంటాయి. భూమి మీద జీవించేటువంటి మనిషి ఉన్నంత వరకు కూడా ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. మనకి ఎంత టెక్నాలజీ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా, ఎంత మార్పు చెందినప్పటికీ కూడా మనకి చేతబడులు లాంటివి, బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఇంకాను అవి మూఢనమ్మకాలు కాదు. మనకి ఎంతైతే టెక్నాలజీ పెరుగుతుందో, ఒకప్పుడు ఊళ్ళల్లో, పల్లెటూరుల్లోనో, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనో, అడవుల్లోనో చేసేటువంటి వాళ్ళు, కొండల సందుల్లోనో అక్కడక్కడ చేసేటువంటి వారు. ఈ రోజున ప్రజలతో పాటు చైతన్యం పొంది అవి కూడా మార్పు చెంది టెక్నాలజీ రూపొందించుకొని అవి కూడా ఇంకా విచ్చలవిడిగా చేసేటువంటి విధానాలు కూడా నేర్చుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి, అవి లేవనైతే ఏం లేదు. కాదు గురుగారు, ఒకవేళ చేసుంటే కనుక ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయండి ఆ వ్యక్తిలో? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ చేతబడి చేయించబడినటువంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే, చేతబడి కావచ్చు, హిప్నటిజం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇంకోటి ఉంది మందు పెట్టడము, మందు పెట్టడం లాంటివి, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. అందులో వశీకరణం అంటారు, వశీకరణ విద్యలు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క పనితీరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి చేస్తారు. ఇక్కడ మనకి చేతబడి అనుకోండి, చేతబడి మనకి ఎలా చేపించాలి అంటే, చేతబడి దేనికోసం చేస్తారంటే, ఒక మనిషి మీద కక్ష ఉన్నా, ఒక మనిషి ఎదగకూడదు అనుకున్నా, ఒక మనిషి జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకున్నా, లేదంటే ఇంకా కక్ష ఉందనుకోండి, వారికి ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక పొలిటీషియన్స్ పార్టీలు ఉంటాయి కదా, రాజకీయ పార్టీలు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నా, ఎలాంటి వాళ్ళకి చేతబడి చేస్తారనేది. ఈ రాజకీయ పార్టీల్లో ఏమవుతుందంటే, పార్టీ పతనమైపోవాలి, పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా ఈ గెలవకూడదు, మన పార్టీ హైక్ రావాలి అనుకునేటువంటి పొలిటీషియన్స్ లీడర్స్ ఏం చేస్తారంటే, ఈ ఎలక్షన్ సమయానికి ఒక సంవత్సరం ముందు నుంచే మాలాంటి వాళ్ళందరూ బిజీ అయిపోతారు. ఇప్పుడు అదే ఏం చేస్తారంటే, వీళ్ళు చేతబడులు చేపిస్తారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్లందరికీ కూడా చేతబడులు చేపిస్తారు. పార్టీకి, పార్టీ ఆఫీసులకి, అలానే పార్టీ శ్రేణులకి అన్ని రకాల చేతబడులు చేపిస్తారు. వాళ్ళకి ఏమవుద్దంటే, యాక్సిడెంట్లు అవటం, అవి చేంజ్ పడ్డ వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వటము, బ్రెయిన్ పని చేయకపోతాము, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. చేతబడిలో రకాలు ఉంటాయి. చేతులు కాళ్ళు పడేసేయటము, నోరు పడేయటము, స్టమక్లో ఫుడ్ పెట్టలేకపోవటం, అంటే ఫుడ్ తిన్నా అరక్కపోవటం, కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం, లివర్ ఫెయిల్ అవ్వటం, కాళ్ళు పడిపోవటం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, హార్ట్ అటాక్ రావటం, స్ట్రోక్ వచ్చి స్పాట్లో డెడ్ అవ్వటం, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటము, ఇలాంటివి జరుగుతాయి. అది చేతబడి లక్షణాలు. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? అసలు ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కొన్ని పార్టీల్లో కొంతమంది సడన్గా యాక్సిడెంట్లే చనిపోతూ ఉంటారు. లాస్ట్ చాలా వీడియోలో నేను చెప్పున్నాను, చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది ప్రజలు, నాయకులు కావచ్చు, చాలామంది యాక్సిడెంట్లో చనిపోతారు. అంటే మామూలు వ్యక్తులు కూడా యాక్సిడెంట్లో చనిపోతారు కదా, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి కాలం వచ్చి చనిపోతారు మామూలు వ్యక్తులు. కానీ రాజకీయ నాయకులుగా చనిపోయి కాలం, ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అతనికి ఇన్ని ఇయర్స్ ఆయుష్ అని ఉంటుంది. ఇప్పుడు 78 సంవత్సరాల ఆయుష్ ఉన్న వ్యక్తి 40 సంవత్సరాలుగా చనిపోవడానికి కారణం ఏంటి అంటే, తనకు ఉన్నటువంటి గండం కాదు, తను చేయించబడ్డాడు, చేతబడి చేయించబడ్డాడు. ఇది అవలక్షణాలు ఏంటంటే, కొంతమంది గమనించుకోపోవచ్చు, కొంతమంది ఇవన్నీ మూఢనమ్మకాలే ఎందుకుంటాయి, దైవారాధనలు ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఉన్నాయి. వాటి లక్షణాలు ఏంటంటే, చేతబడికి ఉన్న లక్షణాలు ఏంటంటే, డైరెక్ట్గా మనిషిని ఎలా కావాలంటే అలాగా హింసించవచ్చు, మనిషిని ఎలా కావాలంటే అలాగా బాధ పెట్టవచ్చు, అన్నీ ఉంటాయి. అష్టదిబ్బందన, తినలేరు, మైండ్ పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు, అందరూ దూరం అవుతారు, గెలవలేరు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అట్లనే ఒక వ్యక్తిని హింసించాలి, ఒక వ్యక్తిని బాధ పెట్టాలి, కక్ష తీర్చుకోవాలి అనుకుంటే కొట్టిన అవసరం లేదు, చేతికి మట్టి అంటకుండా చేతబడి చేస్తే సరిపోతుంది. ఇది చేతబడి లక్షణాలు. ఇకపోతే దీంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ ఏం చేస్తారంటే, అష్టదిబ్బందన, మనిషికి ఏం కాదు. ఈ అష్టదిబ్బందనలో ఏమవుతుందంటే, మనకి ఏ పని ముందుకు వెళ్ళదు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, ఏ జాబ్ చేసినా వెసులుబాటు ఉండదు. ఎప్పటికప్పుడుకి ఒక కూర, లేకపోతే బియ్యము, లేకపోతే తినేటువంటి వస్తువులు ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చుకొని తినాలి. ఎదుగుదల ఉండదు, అందరూ దూరం అవుతారు. ఈ మనిషి ఉన్నాడు అని గుర్తించే వాళ్ళు ఉండరు, ఎంత టాలెంట్ ఉన్నా గుర్తించే వాళ్ళు ఉండరు. జాబులు వెసులుబాట్లు ఉండవు. ఎప్పటికప్పుడు రిక్షా దొక్కే వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో, అంటే కూలీ నాలి చేసుకుంటే బ్రతుకులు ఎలా ఉంటాయో, అలాంటి మిడిల్లోనే, అప్పర్ మిడిల్లోనే, మిడిల్ క్లాసుల కన్నా కూడా దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉంటారు కదా, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారికన్నా కూడా అడుక్కునేవారు ఉంటారు కదా రోజు మొత్తం, అలాంటి వారు బెటరు, బాగా బతుకుతున్నారు అనిపిస్తుంది. అంత దారిద్ర్యకి బతుకుతారనమాట. వారికి ఏ పని చేద్దామని ముందుకెళ్ళదు.
దరిద్రం ముందుకెళ్ళి కూర్చుంటుంది. వారికి పెళ్ళిళ్ళు అవ్వవు, పేరెంట్ వాళ్ళు అవ్వవు, ఒకళ్ళు పిలవరు, ఎందులో ఉన్నా పేరు ప్రఖ్యాత ఉండదు, ఎంత టాలెంట్ ఉన్నాడా. చదువుకుంటారు, జాబ్ రాదు, బిజినెస్ చేస్తారు, డెవలప్ ఉండదు, అప్పులు పాలైపోతారు. ఇదంతా బ్లాక్ మ్యాజిక్. ఇకపోతే దీనిలో వశీకరణ ఉంటుంది. వశీకరణం ఏం చేస్తారంటే ఒక మనిషిని హిప్నాటిజం అంటే ఒక మనిషిని ఇంకో మనిషికి వశపరుచుకోవడం. ఆడవాళ్ళని మగవాళ్ళు, మగవాళ్ళని ఆడవాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళని, పెళ్ళి కాని వాళ్ళని ఆ అమ్మాయి నాకు కావాలి, పటాయిస్తే ఆస్తి మొత్తం వచ్చేస్తే నేను బతికేయచ్చు, ఆ అబ్బాయిని పటాయించేస్తే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, మా ఫ్యామిలీ మొత్తం బతికేయచ్చు. ఏదో కన్ను నచ్చి హిప్నాటిజం చేయడం. ఒకప్పుడు లవ్ అంటే ఏంటంటే వాళ్ళు లవ్ చేసేంత వరకు కూడా నొప్పించేవారు, ఒప్పించేవారు, వీరికి ఉన్నటువంటి టాలెంట్ చూపించేవారు, లేదా మంచితనాన్ని చూపించుకునేవారు, వాళ్ళ ఫ్యామిలీ పరిచయం చేసేవారు. ఈ రోజు అలా లేదండి. ఈ రోజుల్లో హిప్నాటిజం చేపించేస్తే, బ్లాక్ మ్యాజిక్ చేపించేస్తే, వశీకరణ చేపించేస్తే ఇమీడియట్లీగా ఆ అమ్మాయి నా వశమైపోతుంది. వర్క్ అవుతుంది అసలు ఖచ్చితంగా అవుతుంది. ఎలా చేస్తారు అసలు ఇదంతా? ఈ చేసే ప్రక్రియ వేరే ఉంటుంది. అవి చెట్టు క్రియలతో చేస్తారు, మంత్రోచ్చారణతో చేస్తారు, కొన్ని రకాల ద్రవ్యాలతో చేస్తారు, కొన్ని రకాల భస్మాలతో చేస్తారు. అలా చేసే విధానం వేరే ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే ఒకలా చేస్తారు, ముస్లిమ్స్ అయితే ఇంకోలా చేస్తారు, హిందువులు అయితే ఒకలా చేస్తారు. అన్ని మతాల్లో కూడా ప్రతి మతంలో ఉంటుందండి. ప్రతి మతస్థుల దగ్గర ఉంటుంది, మంత్రోచ్చారణ వేరు ఉంటుంది, పద్ధతి వేరే ఉంటుంది తప్పితే ప్రతి వారు చేస్తారు అది. అయితే ఇందులో వశీకరణ దాంట్లో ఏంటంటే ఒకరిని వశపరుచుకోవటం. ఈ వశపరుచుకోవడం కింద ఏంటంటే అమ్మాయినా అబ్బాయినా వీళ్ళ జాస్తిలోనే ఉండిపోవటం, వీళ్ళ కోరికలే ఉండిపోవటం. ఎంత కొట్టినా కావాలంటే కోసుకుంటారు, చనిపోతారు తప్పితే ఎంత కొట్టినా కూడా మళ్ళీ వాళ్ళ సైడే వెళ్ళిపోతాం. ఇటు సైడ్ ఉన్నటువంటి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి ఇలాంటివి ఏముండవు. ఆ మనిషే కావాలి, తిన్నాడో లేదో, తిన్నదో లేదో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో. ఇది వశీకరణం. పెళ్ళి అయినా కూడా చేస్తే కూడా వాళ్ళు వెంబడి వెళ్ళిపోతారు, వాళ్ళు లేకపోతే బ్రతకలేరు, అదే ధీమలో ఉంటారు, పిల్లల్ని కూడా వదిలేస్తారు. ఇది వశీకరణ విద్య. ఇకపోతే లక్షణాలు అన్నారు కదా, దానికోసం ఇంకపోతే మందు పెట్టడం అంటారు. మందు పెట్టే విద్య ఒకటి ఉన్నిద్ది. ఈ మందు పెట్టడంలో కూడా కొన్ని రకాల చెట్టు క్రియలు ఉంటాయి. దాంట్లో రెండు చెప్పొచ్చు. అతిపత్తి ఒకటి ఉంటుంది, మునగ ఒకటి ఉంటుంది, ఇంక వేరే ఉంటాయి కానీ అవి చెప్పకూడదు. అవి తీసుకొచ్చి పౌడర్ చేసి దానికి మంత్రోచ్చారణ ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ చేసేసి మీరు తినేటువంటి ఫుడ్, ఇప్పుడు ఈ మధ్య కొంతగా వచ్చేసింది, బాడీకి కూడా అప్లై చేయొచ్చు. ఈ రకమైనటువంటి మందు పెడితే ఆ మందు వల్ల కూడా మనిషి హిప్నటిజం అయిపోతారు. భర్తకి ఏదైనా ఎఫైర్స్ ఉన్నాయనుకో, భార్య భర్తకి పెట్టడం ద్వారా ఎఫైర్స్ మానేస్తారు. లేదా ఎఫైర్స్ ఉన్నవారు పెట్టినట్టయితే భార్యను వదిలేస్తారు. ఎవరైతే మందు పెడతారో వారి సైడే ఉంటారు. ఎంత పొరుగు ప్రఖ్యాత అన్నీ పోయినా సరే. ఈ మధ్య చూస్తే ఒక ఎమ్మెల్యేకి ఒక ఆవిడ పెట్టేస్తున్నారనమాట. ఇంకా చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగింది ఇది. సో అలాగే వారికి చివరికి ఏమవుద్దంటే ఇవన్నీ కూడా వారి మరణ శాసనానికి ఆరంభం. చేయించబడ్డ వారికి, చేసిన వారికి ఏం కాదు, చేయించిన వారికి ఏం కాదు, చేయించబడతారు కదా వారికి ఇందులో బ్లాక్ మ్యాజిక్ కానీ, హిప్నటిజం కానీ, మందు పెట్టడం కానీ, చేతబడులు కానీ వీటన్నిటికీ ఒక చిన్న సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్ ఏంటంటే తలనొప్పి రావడం, వన్ సైడ్ తలనొప్పి రావడం, కళ్ళు సరిగా కనపడకపోవడం, మందబుద్ధితో ఉండటము, అంటే ఏ పనికి ముందుకు వెళ్ళకపోవడం, బద్ధకంగా ఉండటం, అన్నం అరక్కపోవడం, ఇలాంటివి కిడ్నీస్, లివర్స్ అవన్నీ పనిచేయకపోవడము, హార్ట్ బీట్ ఎక్కువ రావటము, ఏ పని ముందుకెళ్ళకపోవడము, డబ్బు లేకపోవడము, అందరూ దూరం పెట్టడము, ఇవన్నీ అవలక్షణాలు. చదువు సరిగా బుద్ధి అంటే మతిమరుపు కూడా ఉండటము, ఏ జాబు లక్షణాలు లేకపోవటము, ఏం చేయకుండా రోడ్డు మీద తిరగటము, ఎంత టాలెంట్ ఉన్న పనికి రాకపోవటము, ఇలాంటి అవలక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటాయి. ఇంకా కొంతమందిలో అయితే కూడా మచ్చలు రావడం, బాడీ మీద బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము. ఇక లేడీస్లో అయితే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ సరిగా మంత్లీ రాకపోవటము, ఇంకా హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటము, నీరసంగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటము, ఇలాంటి సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి చేతులు కాళ్ళు పని చేయకపోవటము, చిన్న వయసులోనే పెద్దగా కనిపించడము, పిల్లలు పుట్టకపోవడము, లోపల స్టిస్ట్ లాంటిది అంటే ఒబిసిటీ లాంటివి ఏర్పడటము, సీట్ అంటే నడుముల దగ్గర ఎక్కువ బల్జింగ్ అవ్వటము, మోకాళ్ళ నుంచి కిందకి నొప్పులు రావడము, మంటలు చురుకులు రావడము, ఇది థర్డ్ స్టేజ్. ఇక ఫోర్త్ స్టేజ్ వచ్చేటికి ఇంక మంచంలోనే ఉంటుంది. ఇక ఫిఫ్త్ స్టేజ్ అంటే మనుషులు అనేది ఉండదు. ఈ 2-3 లక్షణాల్లోనే గమనించుకొని ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే అక్కడ ఏదన్నా ఆ గురువు కూడా కరెక్ట్గా ఉంటే వారికి తీసేటువంటి పద్ధతి అనేది ఉంటుంది. ఈ లక్షణాలు ఇలా ఉంటాయి, చేసేటువంటివి ఉన్నాయి, అన్ని చెట్టు క్రియలతో చేస్తారు, మంత్రోచ్చారణతో చేస్తారు, ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అసలు? ఇలా వశీకరణలు, చేతబడులు చేసే వాళ్ళని గుర్తించడం అవుతుందంటారా? గుర్తించడం అవుతుందంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మా దగ్గరికి ప్రతిరోజు 30 నుంచి 40 మంది దీనికి బానిసైన వాళ్ళు వస్తారు.
ఇలాంటి వాటికి బానిసైన వాళ్ళు వస్తారు. ఇంకొక విషయం, ఇందులో ముఖ్యంగా ఈ మందు పెట్టడం, వశీకరణం అని చెప్పాను కదా, వీటిలో ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఈరోజు లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదండి, ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ కానీ ఏదైనా కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా ఈ బార్ అండ్ రెస్టారెంట్లకి, పబ్బులకి వెళ్ళేటువంటి కల్చరు మనకి బాగా ఎక్కువైపోయింది దేవుడి దయ వల్ల. అయితే ఈ కల్చర్లో ఈ మందు తాగేది ఉంటుంది చూసారా, డ్రింక్ చేస్తారు, ఈ బీరు మిస్కిల్ ఇవన్నీ డ్రింక్ చేస్తారు కదా, దానిలో వేసేటువంటి పౌడర్లు కూడా ఉన్నాయి ఈ మధ్యన. అది డ్రగ్స్ కన్నా ప్రమాదకరం. డ్రగ్స్ అంటే మనకి డ్రగ్స్ మీద గవర్నమెంటు పాదం మోపేసి డ్రగ్స్ వాడకూడదని చెప్పేసి నిషేధించారు. అలానే ఈ యొక్క వశీకరణం ముందు పెట్టే వాళ్ళని కూడా గుర్తించి అలా చేయకుండా ప్రభుత్వాలు ఏమన్నా చొరవ తీసుకోవాలి. లేకపోతే ప్రజలు డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనది వశీకరణము ముందు పెట్టడం. వీటి మీద చాలామంది బలవుతున్నారు. చాలామంది ఆడపిల్లలు అయితే కనపడకుండా కూడా పోతున్నారు. ఏమవుతున్నా కూడా తెలియట్లేదు. కొన్ని ఫ్యామిలీలు, సంసారాలు, జీవితాలు అన్నీ నాశనమైపోతున్నాయి. దీనివలన బలైపోతున్నారు. ఒక మగాడి వల్లే వెళ్ళిపోవటం, ఒక లేడీస్ వెనక వెళ్ళిపోవటం, ఆశపడటం, కోరికలు, ఇలాంటి వాటి వల్ల బలైపోతున్నారు. ఇలాంటి చిన్న చిన్న వశీకరణం, ముందు పెట్టడం లాంటి వల్ల ఇలా ప్రభుత్వాలు చొరవ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మనం అనుకున్నట్టుగా డ్రింక్ తాగేది అనుకుంటుంది కదా, ఈ మిస్కి తాగడం కానీ, పబ్బుల్లో డ్రింక్స్ తెసేవాళ్ళు, కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ ఒకే దగ్గరికి వెళ్ళేసి తినేటప్పుడు ఎవరికైతే కక్ష ఉంటుందో వారికి మందు పెట్టొచ్చు. మందు పెడితే వారి వెనకే ఉండడం. కొన్ని రకాల మందులు ఉంటాయి. అవి ఏంటంటే వీరిగా ఏమి కాకుండా బలైపోవటం, ఎక్కడికి వెళ్ళలేదు. సపోజు 4 వ్యక్తులు ఉంటారండి, ఒక అతనికి ఫారెన్లో జాబ్ వస్తుంది, వీరికి ఎవరికొకరు నచ్చకపోతే వారు ఎక్కడైనా తీసుకొచ్చి దీంట్లో కలిపేసి తాపిచ్చేస్తే, పార్టీలు తాపిచ్చేస్తే ఆ జాబు రాదు, ఫారెన్కి వెళ్ళడిగా ఆగిపోతుంది. లైఫ్ అనేది అక్కడితో ఎండ్. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఈ కాలంలో అసలు ఇలా ఈ కాలంలోనే ఉన్నాయండి, ఇలాగా ఈ కాలంలోనే ఉన్నాయి. ఈ కాలంలో ఇంకా ఎక్కువైపోయింది టెక్నాలజీ. మంత్రోచ్చారణ ఉంది, మందు పెట్టడాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీని సిమ్టమ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు సిమ్టమ్స్ ఇలా ఉంటాయని చెప్పారు కదా గురువు గారు, ఇలా సిమ్టమ్స్ కనపడే వాళ్ళు ఎలా తీయించుకోవాలి? అసలు దీనికి పరిష్కారం ఉందంటారా? ఎవరిని అసలు అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్లీ దీనికి ఏంటంటే పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయండి. వారు ఎంచుకున్నటువంటి గురువుని బట్టి ఉంటుంది. ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకి ఎవరైతే గురువులు ఉంటారో వారు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది వీళ్ళకి అంత గమనిక అనేది ఉండదు. కాకపోతే ఒక్కొక్క గురువు ఏం చేస్తున్నారంటే, ఇదే సందర్భంగా ఇదే అవకాశం అని చెప్పేసి అని వీరు ఎవరైతే మందు పెట్టించుకున్నవారో, లేకపోతే హిప్నటైజింగ్కో, చేతబడికో, బ్లాక్ మ్యాజిక్ బలైన వారో వస్తే వారికి నయం చేయకుండా, గురువులు కూడా చెప్తున్నాం, వారికి నయం చేయకుండా ఇదే అవకాశం అని చెప్పేసి అని డబ్బు గుంజడం, ఇదే అవకాశం అని చెప్పేసి మనిషిని ఆకర్షించడం, ఇదే అవకాశం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి కూడా చాలా సందర్భాల్లో మనము చూస్తున్నాము. ఇదే మనకి కర్ణాటకలో ఒక కేసు రీసెంట్గా మీరు చూసుంటారు. 18 ఏళ్ళ 22 సంవత్సరాలు ఒక అమ్మాయి ఒక గురువుని, ఎవరో తెలియదు, ఆన్లైన్లో ఒక గురువు పరిచయం అయ్యారు. ఒక గురువు పరిచయం వేసి, నాకు ఇలాగా సిమ్టమ్స్ ఉన్నాయండి, మీరేమి చేయగలుగుతారంటే నేను చేస్తానమ్మా, 11,000 రూపాయలు నాకు పంపించంటే ఫస్ట్ 6,000 రూపాయలు పంపించింది. ఆ 6,000 రూపాయలు దాదాపుగా 1,70,000 రూపాయలు పంపించింది ఆవిడికి, అతనికి. కానీ ఒక సిమ్టమ్ పోలేదు. అలాగా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని వశీకరణ విద్యతో వీళ్ళని వశపరుచుకుంటున్నారు చాలామంది గురువులు. వీళ్ళకు కూడా అలా కాకుండా ఒక గురువు అంటే దైవంతో సమానం అని చెప్పేసి అని ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు అంటే కనుక వారికి తెలియని తత్వంతోనే వస్తారు. వారు బలైపోతున్నారు కాబట్టి, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టే వస్తున్నారు కాబట్టి ఈ గురువులు కూడా సరైనటువంటి పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది. వారికి కూడా పుణ్యం అనేది వస్తుంది. డబ్బు తీసుకోవాలి, కానీ ఇంత విచ్చలవిడితనంతో డబ్బు తీసుకోకూడదు. మొన్న ఒక కేసు అండి, ఇలానే డబ్బు ఆ అమ్మాయికి చేతబడి జరిగేసి ఎంత 20 సంవత్సరాలు అమ్మాయి, ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది, రైట్ లెగ్ పడిపోయింది. దీన్ని చూయించుకుంటే 4 దగ్గరికి వెళ్తే ఒక అతను నేను చేస్తానని చెప్తే, ఆ బీహార్ అతను ఆన్లైన్లో పరిచయం ఉన్నారు. అతను చేసేదానికి డబ్బులు ఆన్లైన్లోనే వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత ఎలా పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయి చనిపోయారు. ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నాకు డబ్బులు ఇస్తావా, నేను వీడియోలో పెట్టాలా అని చెప్పేసి అని ఆ అమ్మాయి దగ్గర నుంచి అక్షరాల 6 లక్షల రూపాయల డబ్బులు వేయించుకున్నారండి. 6 లక్షల రూపాయల డబ్బులు వేయించుకొని చివరికి నా దగ్గర డబ్బులు లేవు స్వామి అని చెప్పి మొత్తుకుంటే, ఆయన చెప్పే మాటలకి నేనేది చెప్తే అది చేయని చెప్తే అతను చేయి కోసుకొని చెప్తే చేయి కోసుకుంది, మణికట్టు చేంజ్ కోసుకుంది, చనిపోయింది ఆ అమ్మాయి. అమ్మాయికి 25-26 సంవత్సరాలు, రీసెంట్ ఒక 1 మంత్ బ్యాక్ జరిగింది. అలానే ఇలా కాకుండా ఆ గురువులు ఎవరైతే ఉన్నారో నీతిగా నిజాయితీగా నేర్చుకున్నటువంటి విద్యను ఏదైతే ఉందో
ఆ విద్యని సుసంపన్నంగా ప్రజల కోసం చేయాలి, డబ్బు తీసుకోండి, ఆ ఫీజు వరకు తీసుకొని సుసంపన్నంగా మంచివి చేయాలి అని చెప్పేసి అనే ఆచరణతో చేస్తే చాలామంది కూడా బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది. చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు కదా, కనీసం మీరు తీసేదానికి నేర్చుకున్నటువంటి విద్యలు ఉన్నాయి, అది తీయాలి. మీకు చేత కాకపోతే చేతగా అని చెప్పాలి. అలాంటి విద్యలు గురువులు అయితేనే చేయగలుగుతారండి. మరొకటి, కొంతమంది ఏం చేస్తారంటే గానగాపూర్ దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి, కొండగట్టు శివాలయం హనుమాన్ మందిరాలకి, ఇలాంటి వాటి దగ్గరికి కొన్ని ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో అక్కడ పడుకోవడం కానీ, లేదా నరసింహస్వామి ఆలయాలు లాంటి వాటిలో అక్కడ పడుకోవడం కానివ్వండి, 3 రోజులు నిద్ర చేయటం, అక్కడ ప్రదక్షిణ చేయటం లాంటి వాటి దగ్గర కొన్ని పోతాయి, చిన్నవి అయితే. అది పెద్ద మందు పెట్టడం లాంటి బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, లేకపోతే చేతబడి లాంటివి అయితే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. గురువు దగ్గర మాత్రమే మంత్రోచ్చారణతో చేసేవాళ్ళు ఉన్నారు, మూలికలతో చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని ద్రవ్యాలతో చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని భస్మాలతో చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఏంటంటే స్వర్ణ భస్మంతో చేయాలి, విరుగుడు స్వర్ణ భస్మంతో చేయాలి. కాబట్టి మంచి గురువుని ఎంచుకోవాలి. ఆ గురువు దగ్గర 1-2 సార్లు తిరగాలి. తిరిగి చేయించుకుంటే కనుక వాటికి ఖచ్చితంగా పోతుంది. లేకపోతే మనిషికి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పలేము.